డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే ఈ అద్భుతమైన టెక్నిక్ తో మనీని ఈజీగా అట్రాక్ట్ చేయొచ్చు. అదేంటో అనేది తెలుసుకుందాం. ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే, మే నెల 10వ తేదీన వైజాగ్ లో స్టార్ హోటల్లో మనం కోటీశ్వర్లు అయ్యే క్లాస్ ని కండక్ట్ చేస్తున్నాం. ఒక కోటీశ్వరుడిగా మారటానికి విశ్వశక్తి మనకు అవకాశాలు ఎలా ఇస్తుంది, మనం ఉన్న చోటకే మనల్ని వెతుక్కుంటూ ఆపర్చునిటీస్ ని విశ్వం ఎలా ఇస్తుంది, అవకాశాలు మన వద్దకు ఎలా చేస్తే మనం పొందుతాం, ఆ సీక్రెట్స్ ఏంటి, ఆ విశ్వాన్ని కోరుకునే పద్ధతి ఏంటి, అట్లా ఎలా మెడిటేషన్ చేయాలి, ఎలా విజువలైజేషన్ చేయాలి, ఎలా క్రియేషన్ బుక్ లో రాసుకోవాలి, ఎలా కోరికలను ఆరోగ్యంతో ఉన్నట్టుగా ఆ అనుభవాన్ని ఎలా విశ్వంలోకి పంపించాలి, ఒక అద్భుతమైన లైఫ్ స్టోరీని రాసుకోవటమే కానీ ఏంజల్స్ ప్రొటెక్షన్ లో ఒక కొత్త ఏంజల్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఆ ఏంజల్ ఎంత శక్తివంతమైందో తెలియచేస్తూ ఇంకా అనేక అంశాలన్నీ కూడా మీరు అప్పుల నుంచి బయటపడటమే కాకుండా జాబ్ కోరుకోవటం, బిజినెస్ లాస్ వస్తుంటే లాభాల బాటలోకి వెళ్ళటం, మంచి మంచి విషయాలను తెలుసుకుని ఆ రోజు నుంచి మీరు ఎంత ఆరోగ్యకరంగా ఆ విశ్వంలోకి ఆ థాట్స్ ని పంపించాలో ఆ సీక్రెట్స్ అన్ని తెలుసుకుంటారు. ఇలా ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఫ్యామిలీ అంతా కూడా పాల్గొనవచ్చు. లైఫ్ మారాలి, సమస్యల నుంచి బయటపడాలి, సెలబ్రిటీగా గొప్ప వ్యక్తిగా ఎదగాలి, నిజంగా అలాంటి అవకాశాలు ఉన్నాయా, ఈ ప్రపంచంలో ఎవరెవరు పొందారు, అనేకమైన సీక్రెట్స్ తెలుసుకుంటూ అక్కడ ప్రాక్టికల్స్ చేపిస్తూ మీ చేత ప్రత్యేకంగా ఒక్కొక్క విడిగా మాట్లాడి వారికున్న సమస్యలకు పరిష్కారాలు ఇవ్వటం కూడా ఉంటుంది. ఏంజల్ బ్లెస్సింగ్స్ తో ఆ కొత్తగా ఈ నెగిటివ్ బ్లాక్స్ అన్ని రిమూవ్ అయిపోయేలాగా ఆ బ్లెస్సింగ్స్ ఉంటాయి. అలా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ వైజాగ్ క్లాస్ మే నెల 10వ తేదీన స్టార్ హోటల్లో వైజాగ్ లో జరిగే క్లాస్ కి ముందుగా బుక్ చేసుకోవాలి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో మీరు ముందుగా నమోదు చేసుకున్నట్లయితే మీకు లొకేషన్ అడ్రస్ పంపించడం జరుగుతుంది. అదేవిధంగా మనం తిరుపతిలో మే నెల 17వ తారీఖు ఈ స్టార్ హోటల్లో కోటీశ్వర్ల క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. సేమ్ ఇలాగే ఇంకా డిఫరెంట్ గా ఉంటుంది. కొత్త కొత్త అంశాలన్నీ కూడా నేర్పించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరితో సమయం కేటాయించి వారికున్న సమస్యలకు పరిష్కారాలు ఇచ్చి హీలింగ్ ప్రేయర్ కూడా ఉంటుంది. తిరుపతిలో 17వ తారీఖున స్టార్ హోటల్లో జరిగే ఈ క్లాస్ కి ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ముందుగా బుక్ చేసుకున్నట్లయితే మనం లొకేషన్ అడ్రస్ అంతా కూడా పంపించడం జరుగుతుంది. అదేవిధంగా మే నెల 31వ తారీఖు సండే బెంగళూరులో ఈ కోటీశ్వర్ల క్లాస్ స్టార్ హోటల్లో కండక్ట్ చేస్తున్నాం. అక్కడ కూడా మీకు ప్రతి అంశానికి విడివిడిగా మాట్లాడటం ఉంటుంది, ప్రాక్టికల్స్ చేపించడం ఉంటుంది. తర్వాత మీరు పడుతున్న బాధల నుంచి బయటపడడానికి ఏ విధంగా చేసుకోవాలి, ఆ సీక్రెట్స్ ఏంటి, విశ్వాన్ని అడిగే విధానం ఏంటి, ఆ విజువలైజేషన్ ఏంటి, క్రియేషన్ బుక్ లో రాసుకోవటం ఏంటి, ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఎలా పొందాలి, ఒక్కొక్కరికి విడివిడిగా బ్లెస్సింగ్స్ ఇవ్వటమే కాకుండా పర్సనల్ గా వాళ్ళ సమస్యలను పరిష్కారాలు ఇవ్వటమే కాకుండా ఇది ప్రత్యేకంగా అక్కడ ప్రాక్టికల్స్ చేయించడం ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ఈ తేదీల్లో జరిగే క్లాసెస్ కి ముందుగా బుక్ చేసుకోవాలి. అదేవిధంగా మనం 1-to-1 పర్సనల్ క్లాసెస్, బిజినెస్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తుంటాం. సో మీకు ఉన్న సమస్యలకు ఎలాంటి బిజినెస్ చేస్తుంటే లాస్ వస్తుంది, ఎలాంటి బిజినెస్ పెట్టాలి, ఒక సెలబ్రిటీ కావటానికి మనం ఎలా విశ్వాన్ని అడగాలి, ఆ సీక్రెట్ అంశాలన్నీ కూడా పర్సనల్ గా ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా కూడా నేర్పించడం జరుగుతుంది. సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే ఒక ట్రయాంగిల్ మేనిఫెస్టేషన్ మనీ మెథడ్ అంటే ఈ విధంగా ఉంటుంది. ఒక ట్రయాంగిల్ మేనిఫెస్టేషన్ మనీ మెథడ్, మనీ టెక్నిక్ అన్నమాట. ఈజీగా మనీని ఆకర్షించే టెక్నిక్. ఈ విధంగా ముందుగా మీరు త్రిభుజాకారంలో ఇది గీసుకోవాలి. ఇట్లా గీసుకొని పైన ట్రయాంగిల్ మేనిఫెస్టేషన్ మనీ టెక్నిక్ అని హెడ్డింగ్ పెట్టాలి. నేను ఇక్కడ స్క్రీన్ మీద కూడా మీకు ఇస్తాను. ఇది ఫస్ట్ ఏంటంటే మనీ ఈజీగా పొందే మనీ టెక్నిక్. దానికి ఫిజికల్ గా మనం ఈ ట్రయాంగిల్ బొమ్మను గీసుకోవాలి. గీసుకుని అక్కడ పైన రౌండ్ దగ్గర మీకు ఎంత అమౌంట్ కావాలి, ఇది చేసేటప్పుడు చాలా కూల్ గా ప్రశాంతంగా రాత్రి ఫ్రెష్ అయిన తర్వాత మీరు ఆ సుగంధాలు వాసన చూస్తూ చక్కగా ఉప్పు కళ్ళు బెడ్రూమ్ లో పెట్టుకుని మైండ్ అంతా కూడా దీని మీద ఫోకస్ చేయాలి. మొబైల్ ఆఫ్ చేసి స్విచ్ ఆఫ్ చేసి అవసరం అయితే సైలెంట్ లో పెట్టి మీరు కంప్లీట్ అయ్యేదాకా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మిమ్మల్ని ఎవరు పిలవకుండా కాన్సన్ట్రేషన్ అంతా ఇక్కడే పెట్టాలి. ఇట్లా ట్రయాంగిల్ గీసుకున్న తర్వాత హెడ్డింగ్ పెట్టాలి, ట్రయాంగిల్ మేనిఫెస్టేషన్ మనీ టెక్నిక్. సో ఈ పైన రౌండ్ చుట్టిన చోట అక్కడ మీకు ఎంత అమౌంట్ కావాలి, సపోజ్ మీకు ఒక 2 కోట్ల అప్పులు ఉన్నాయి, మనం 10% దానం చేయాలి యూనివర్స్.
విశ్వగురువుల ద్వారా. అప్పుడు ఎంత కలపాలి? దాదాపుగా మీరు ఒక 2,50,000 కోరుకోవాలి. అప్పుడు మీ దగ్గర కొంత అమౌంట్ మిగాలి. కరెక్ట్ గా అదే కోరుకుంటే మళ్ళా చేతిలో అమౌంట్ ఉండదు. అంటే మీ దగ్గర ఎంత ప్రాబ్లం ఉందో, మీకు ఎంత అమౌంట్ కావాలో ఆ అమౌంట్ ఇక్కడ రాసుకోవాలి. 50 lakhs, 1 crore, 2 crores, 10 lakhs, 1 lakh, మీకు నచ్చినంత, మీరు నమ్మినంత రాసుకోవాలి. ఆ డబ్బులు నేను కలిగి ఉన్నాను అని రాయాలి. సపోజ్ ₹1,00,00,000, నేను ₹1,00,00,000 కలిగి ఉన్నాను అని రాయాలి. అక్కడ కింద ట్రయాంగిల్ కింద రౌండ్ చుట్టిన చోట ఇక్కడ ఏమి రాసుకోవాలి? ఎందుకు డబ్బు కావాలి? సపోజ్ మీరు పలానా వ్యక్తికి హౌస్ లోనో బయట వ్యక్తులకు అప్పులు కట్టాలి, దానికి అమౌంట్ కావాలి 2 కోట్లు, 2.5 కోట్లు నేను ఆ వ్యక్తులకి అప్పులు చెల్లించడానికి నేను డబ్బు కలిగి ఉన్నాను. రీజన్ కూడా రాయాలి. లేదా హౌస్ లోన్ చెల్లించడానికి నేను అమౌంట్ కలిగి ఉన్నాను, ఒక బిజినెస్ పెట్టడానికి అమౌంట్ కలిగి ఉన్నాను, లేకపోతే ఒక హౌస్ కొనడానికి కలిగి ఉన్నాను, నగలు కొనడానికి, మీరు ఏదైనా కావచ్చు, అది రాయాలి అక్కడ. ఇక్కడ ఈ ట్రయాంగిల్ ఇక్కడ రౌండ్ చుట్టిన చోట ఇక్కడ ఏం రాయాలి? నేను ఆ అప్పు 2.5 కోట్లు కలిగి ఉన్నాను, అందులోంచి 2 కోట్లు అప్పు చెల్లించినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. అంతే, చెల్లించేసినట్టు రాయాలి, కంప్లీట్ అయిపోయినట్టు. 10% దానం చేసేసినట్టు, ఇంకా మీ దగ్గర 25 lakhs ఉన్నట్టు. మీరు ఎప్పుడు కోరుకున్నా ఆ పని పూర్తయిన తర్వాత 10% దానం చేసిన తర్వాత కూడా మీ దగ్గర బ్యాలెన్స్ మిగలాలి. ఇది మైండ్ లో పెట్టుకుని కోరుకోవాలి. అలా కోరుకొని ఈ 3 చోట్ల ఫస్ట్ ఏం చెప్పాము? ఫస్ట్ ఎంత మనీ కావాలో ఆ మనీ మీ దగ్గర ఉందని రాయాలి. 2 కోట్ల, 50 లక్షల, 10 లక్షల, ₹1,00,00,000 మీ ఇష్టం. తర్వాత ఈ ట్రయాంగిల్ చివరిని ఏం చెప్పాను నేను? ఎందుకు కావాలి అమౌంట్? పిల్లలకు ఫీజు కట్టడానిక, పిల్లల్ని ఫారిన్ లో చదివించడానికి, కారు కోసమా, లేకపోతే 5 అప్పులు ఉన్నారు మీరు ₹2 కోట్ల, అంటే 2 కోట్లన్నర కలిగి ఉన్నాను, ఆ అమౌంట్ ఫలానా వాళ్ళకి నేను చెల్లించడానికి అప్పు కోసం, అంటే ఆ అప్పులు తీర్చడం కోసం మీ దగ్గర ఉన్నట్టు చెప్పాలి. సో ఆ అప్పు తీర్చడం కోసం ఎంతమంది? 5 అయితే 5. ఈ 5కి నేను ఈ అప్పు చెల్లించడం కోసం 2.5 కోట్లు కలిగి ఉన్నాను. అంటే నేను ఒక ఉదాహరణకు చెప్పాను. మీకు ఎవరెవరికి ఎంత అప్పు ఉందో అది రాసుకోవాలి. ఇక్కడ లాస్ట్ లో ఏంటి? ఆ డబ్బు నాకు అందింది, అందరికి చెల్లించేసే కూడా, ఇంకా 10% దానం చేయగా కూడా నా దగ్గర డబ్బు ఉంది, ఇది రాసుకోవాలి. రాసి లాస్ట్ లో ఏం చేయాలి? ప్రతిరోజు రాత్రి దాన్ని, ఈ రోజు ఈ యొక్క మ్యాజిక్ త్రిబుల్ యాంగిల్ ట్రయాంగిల్ బొమ్మ వేశారు, ప్రతిరోజు ఇది మాత్రమే చూసి ఫీల్ అవుతూ దీన్ని మడత పెట్టి దిండి కింద పెట్టుకుని పడుకోవాలి 21 days. ఫస్ట్ ఏం చెప్పాను చూడండి, ఈ బొమ్మ సరిగ్గా చూడండి. ఇట్లా ట్రయాంగిల్ గీసుకోవాలి, 3 సున్నాలు పెట్టాలి 3 మూలల్లో రౌండ్ గా. 1 సున్నా దగ్గర మార్క్ చేసి డబ్బు ఎంత కావాలి అప్పులు తీర్చడానిక, మీ అవసరాలుగా, ఏ సమస్యనే కావచ్చు, ఆ అమౌంట్ రాసుకోవాలి. ఆ డబ్బు నా దగ్గర ఉంది, ఎందుకు కావాలి అమౌంట్ అని ఈ చివరన వాళ్ళకి చెల్లించాల్సిన రీత్యా ఫలానా ఒక వ్యక్తి పేరు రాసి ఆ వ్యక్తికి నేను డబ్బు చెల్లించాలి, ఈ అమౌంట్ దానికోసం అని రాయాలి. తర్వాత ఆ డబ్బు అందేసినట్టు, ఆ వ్యక్తికి అమౌంట్ చెల్లించేసినట్టు, ఇంకా బ్యాలెన్స్ మీ దగ్గర ఉన్నట్టు, 10% దానం చేసినట్టు ఫీల్ అవుతూ డన్, ఫుల్ఫిల్ అయిపోయినట్టు ఇక్కడ రాయాలి. తర్వాత 21 days రోజు ఇదే పేపర్ ని ఈ నైట్ మనం చూస్తూ, ఆ డబ్బును చూస్తూ మైండ్ లో ఈ పేపర్ పట్టుకొని మీ మనసులో ఆ 2 కోట్లు చూస్తూ, లేకపోతే 2.5 కోట్లు చూస్తూ, లేకపోతే 10 లక్షలు, 5 లక్షలు, మీకు రిక్వైర్మెంట్ బట్టి ఆ మనీ అందినట్టు, ఆ మనీ కలిగి ఉన్నాను, ఈ మనీని పలానా వ్యక్తులకి నేను చెల్లించడానికి నేను కోరుకున్నాను, తర్వాత నాకు ఆ మనీ అందింది, వాళ్ళకి చెల్లించేశాను, 10% దానం చేశాను, ఇంకా నా దగ్గర డబ్బు ఉంది, విశ్వానికి కృతజ్ఞతలు అంటూ ఆ విజువలైజేషన్ లోకి వెళ్ళిపోయి ఆ ఫీలింగ్స్ వ్యక్తం చేస్తూ ఈ పేపర్ ను ముద్దు పెట్టుకుని దిండి కింద పెట్టుకుని ఆ అప్పు క్లియర్ అయిపోయినట్టు, డబ్బు అందినట్టు, అదంతా ఫుల్ఫిల్ అయిపోయినట్టు ఊహించుకుని థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి ఆ ఊహంలోకి వెళ్ళిపోతూ ఈ పేపర్ ని మడత పెట్టి దిండి కింద పెట్టేసి పడుకొని ఆ నిజంగా ఆ సమస్య నుంచి బయటపడిపోయిన ఫీలింగ్స్ లోకి వెళ్ళిపోయి రిలాక్స్ గా నిద్రలోకి వెళ్ళిపోవాలి. అట్లా రేపు మళ్ళీ ఈ పేపర్ మీరు పడుకునేటప్పుడు ఫ్రెష్ అయిపోయి చక్కగా నీట్ గా రెడీ అయ్యి ఈ పేపర్ తీసి ఓపెన్ చేసి మళ్ళా ఈ ట్రయాంగిల్ మేనిఫెస్టేషన్ ఫీల్ అవ్వాలి. అట్లా 21 days ఏదో ఒక రోజు మిరాకిల్ జరుగుతుంది, ఆ తర్వాత ఆపేయచ్చు. నెక్స్ట్ ఏంటనేది మళ్ళీ చెప్పడం జరుగుతుంది. ఇది ఇట్లా పార్ట్ 1. మీరు నమ్మితేనే అద్భుతాలు జరుగుతాయి. ఏదో రాయమన్నారు గబగబ గీసేసి ఇట్లా చదివేసి పడుకుంటే జరగదు. ఫీలింగ్స్ రావాలి, సహజమైన ఫీలింగ్స్, న్యాచురల్ గా ఆ అనుభూతిని వ్యక్తం చేయాలి. చేసి ప్రతిరోజు మీరు ఎక్కడికి వెళ్తున్నా, ఏ పని మీద వెళ్తున్నా
ఓపోనోపోనో చెప్పుకోవాలి. వేరెవరితో గొడవ పడటం కానీ, నెగిటివ్ మాట్లాడటం కానీ ఇవన్నీ ఆపేయాలి. 21 days ప్రశాంతంగా కామ్ అయిపోవాలి. అనవసరంగా మాట్లాడకూడదు, అవసరమైతే మాట్లాడాలి. ఇలా మీరు చాలా ప్రేమగా నమ్మకంతో ఈ ట్రయాంగిల్ గీసుకుని 3 సున్నాలు 3 ప్లేసుల్లో పెట్టి, ఒక చోట నేను డబ్బు కలిగి ఉన్నానని, ఎందుకు కలిగి ఉన్నాను, దేనికోసం అని రాసి, అది ఆల్రెడీ పూర్తయినట్టు రాసి, ఆ విజువలైజేషన్ చేసుకుంటూ ఈ దిండి కింద పెట్టుకుని ఇట్లా 21 days ఇంత నమ్మకంతో మీరు చేస్తే అద్భుతాలు జరుగుతాయి. మీ కుటుంబంలో మీరు మీ బిడ్డలు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని, మీరు అనుకున్న ప్రతి పని మేనిఫెస్ట్ అవ్వాలని, ఆ విశ్వశక్తి ఏంజల్స్ ని మీకు రక్షణగా ఉంచాలని, ఒక విశ్వగురువుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఆ మహోన్నతమైన విశ్వ మేధస్సుని ప్రేమతో మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.